ఆగస్టు 30న విశాఖ వేదికగా జనసేన సభ ఎందుకు? పార్టీ క్యాడర్ పునరుద్ధేజం కోసమేనా? రాజకీయంగా పవన్ కళ్యాణ్ చేసే దిశానిర్దేశం ఎలా ఉండనుంది? కూటమి పార్టీలు సహా రాజకీయ పక్షాల్లోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. అయితే ఏడాదిన్నర పాలనపై సమీక్ష, స్థానిక ఎన్నికల సన్నద్ధత లక్ష్యంగా విస్తృత స్థాయి సమావేశం జరగనుందని సమాచారం. విశాఖకు కృతజ్ఞతలు చెప్పేందుకు జనసేన సన్నద్ధమవుతుంది. ఈ నెల 30న ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో విస్తృత స్థాయి సమావేశానికి సన్నాహాలు ఊపందుకున్నాయి. తెలుగు రాష్ట్రాలలో గ్లాస్ పార్టీకి సుమారు 42 లక్షల సభ్యత్వం ఉంది. ఈ స్థాయిలో పార్టీకి బలోపేతం కోసం చేసిన ప్రయత్నంలో వాలంటీర్లు, జన సైనికులు, వీర మహిళలది కీలక పాత్ర. పార్టీని సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లిన సుమారు 15,000 మందిని ఎంపిక చేసి విస్తృత స్థాయి సమావేశాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని జనసేన నిర్ణయించింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక అంశాలను లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. జనసేన రాజకీయ ప్రయాణం, కూటమి ఏడాదిన్నర పాలన, ప్రభుత్వంలో పార్టీ భాగస్వామ్యం వంటి వాటిని వివరిస్తారు జనసేనాని. అదే సమయంలో త్వరలో ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపైన క్యాడర్కు దిశానిర్దేశం జరగనుంది. గ్రామ స్థాయి నుంచి బలోపేతమవ్వాలంటే రాజకీయ పోరాటం సాగించాల్సిందేనని పార్టీ వర్గాలు చాలా కాలంగా కోరుతున్నాయి. ప్రభుత్వంలో కలిసి నడుస్తున్నా టీడీపీ, వైసీపీలతో పోటీపడి క్యాడర్, లీడర్షిప్ విస్తృతం చేసుకోవడమే కీలకమనే ఆలోచనలున్నాయి. ఈ దిశగా స్థానిక సంస్థలపై పట్టు సాధించడం అనివార్యమనే చర్చ ఉంది. అందుకు అనుగుణంగానే ఎన్నికలు ఎప్పుడు జరిగినా పార్టీని, క్యాడర్ను సన్నద్ధం చేయడం ప్రధానంగా భావిస్తుంది జనసేన. ఈ నేపథ్యంలో పార్టీని మొదటి నుంచి అన్ని విధాలుగా ఆదరిస్తూ వస్తున్న ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వం పార్టీని జోడెడ్ల సవారీ చేయించడం ద్వారా భవిష్యత్తులో మరింత బలోపేతం కానుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో జనసేన ఆలోచనలు, ఎత్తుగడలపై రాజకీయ పక్షాల్లో ఆసక్తి కనిపిస్తుండగా కొత్త ఉత్సాహం ఖాయమని గ్లాస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా జనసేన పార్టీ వాలంటీర్స్ అంటే దాదాపు 12,43,000 సభ్యత్వం కలిగిన పార్టీ ఈరోజు జనసేన పార్టీ. ఆ సభ్యత్వ నమోదులో అహర్నిశలు కృషి చేసిన మా వాలంటీర్స్, మా జన సైనికులు, మా వీర మహిళలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది. జనసేన ప్రయాణంలో మైలురాళ్లలో విశాఖ చాలా ప్రత్యేకం. 2019లో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఇసుక విధానానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ చేసిన లాంగ్ మార్చ్ విజయవంతమైంది. ఆ తర్వాత విశాఖలో కీలకమైన సమావేశాలు నిర్వహిస్తూ వస్తుంది జనసేన.